హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 272 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,901 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 83 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,470 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ ఈ వీడియోలో సుప్రీంకోర్టు వాళ్ళు టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా వోడాఫోన్ ఐడియా అలాగే ఎయిర్టెల్ రిలేటెడ్గా ఇచ్చిన జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్కి ఎయిర్టెల్ ఎందుకు ఇలా పాజిటివ్గా రియాక్ట్ అయింది, వోడాఫోన్ ఐడియా ఎందుకు ఇలా నెగిటివ్గా రియాక్ట్ అయింది, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది కొంత లాంగ్ టాపిక్ కాబట్టి మార్కెట్లో ఉన్న ఇతర అప్డేట్స్ మాట్లాడుకొని నెక్స్ట్ ఈ టాపిక్ దగ్గరికి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. లేదు ఈ టాపిక్ డైరెక్ట్గా చూడాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న టైంకి స్కిప్ అయితే డైరెక్ట్గా ఈ టాపిక్ అయితే మీరు వెళ్తారు. మార్కెట్లో ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో సెబీ సెప్టెంబర్ 1 నుంచి తీసుకురాబోతున్న కొత్త రూల్స్ గురించి నేను మీకు కొంత డేటాని అయితే షేర్ చేశాను కదా. సో దానికి అడిషనల్గా ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మొదటిది, ఈ రీసెంట్ టైమ్స్లో మేము కొన్న షేర్స్ మా డీమ్యాట్ అకౌంట్లో కనిపించట్లేదు. సో మేము ఎక్కడికి వెళ్ళి చూసినా మా షేర్స్ మేము కొన్న షేర్స్ కనిపించట్లేదు. సో అవి ఎక్కడ ఉంటాయనేలా కామెంట్ సెక్షన్లో అయితే ఎక్కువగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కొన్న షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవ్వడానికి అయితే 2 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. మీరు కొన్న డేట్ నుంచి 2 వర్కింగ్ డేస్ తర్వాత మాత్రమే అవి మీ డీమ్యాట్ అకౌంట్లో అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. బికాస్ సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ కారణంగా బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ మనకి ఇబ్బందులన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో మోస్ట్లీ ఇలాంటి ఇబ్బందులు ఏముండవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ BTST ట్రేడ్స్ రిలేటెడ్గా అనమాట. సో కొంతమంది బ్రోకర్స్ ఏంటంటే వాళ్ళ సిస్టంలో కొన్ని చేంజెస్ చేసి సెబీ ఏ రూల్స్ అయితే చెప్పిందో ఆ రూల్స్కి మ్యాచ్ చేస్తూ BTST ట్రేడ్స్ని అయితే అలౌ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు వచ్చిన రూల్స్ అన్నిటి రిలేటెడ్గా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి దాని ఎగ్జాంపుల్స్తో పాటు కమింగ్ టైంలో మీకు నేను ఒక డెడికేటెడ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు BTST ట్రేడ్ రిలేటెడ్గా ఉన్న లాజిక్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ డెడికేటెడ్ వీడియో వచ్చే లోపు యాజ్ ఆఫ్ నౌగా మార్కెట్లో ఉన్న రూల్స్ని మీకు టైం టు టైం అప్డేట్ ఇవ్వాలని ఇప్పుడైతే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ గ్రూప్కి మధ్య జరిగిన డీల్ గురించి మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ డీల్ రిలేటెడ్గా ఫుల్ డీటెయిల్స్ సండే రోజు చేసిన వీడియోలు అయితే ఉంటాయి. ఈ డీల్ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా రీటైల్ సెగ్మెంట్ని మెయింటైన్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లో మెర్జ్ అవబోతున్నాయి అనమాట. సో ఆ స్వాప్ రేషియోని కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ స్వాప్ రేషియోని అనాలిసిస్ చేస్తే ఫ్యూచర్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కొంత ఎక్కువ పెరగడానికి పాసిబిలిటీ ఉందని మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లో కూడా మనకి డేటా పబ్లిష్ అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే ఆ డీల్ జరిగిన నెక్స్ట్ డే అన్ని కంపెనీస్ కూడా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఈవెన్ ఈ రోజు కూడా కొన్ని ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ మనకి అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయ్యాయి. కాకపోతే ఫ్యూచర్ రీటైల్ మాత్రం మనకి లోయర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది. దానికి రీజన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ రీటైల్లో వాటాని హోల్డ్ చేస్తున్న నోర్జస్ బ్యాంక్ వాళ్ళు 95 lakh షేర్స్ని ఫ్యూచర్ రీటైల్కి సంబంధించిన 95 lakh షేర్స్ని అయితే మార్కెట్లో సెల్ ఆర్డర్గా అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో వాళ్ళ యావరేజ్గా వాళ్ళ షేర్స్ని 158 రూపీస్ అరౌండ్ అయితే సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళు సెల్ చేసింది ఎంత అంటున్నాను, 95 lakhs అంటున్నాను. అది పర్సంటేజ్ ఆఫ్ స్టేక్లో మాట్లాడుకోవాలంటే అంటే పర్సంటేజ్ ఆఫ్ వాటాలో మాట్లాడుకోవాలంటే 1.75% వాటా కంపెనీకి సంబంధించిన వాటాని వీళ్ళు సెల్ చేసినట్లు అనమాట. ఈ 95 lakh షేర్స్ సెల్ చేయడం ద్వారా. సో ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్లోకి సెల్ ఆర్డర్ వెళ్ళేసరికి ఇంట్రోడే సెషన్స్ లో మనకి ఫ్యూచర్ రీటైల్ అయితే లోయర్ సర్క్యూట్ ని టచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ ఆగస్ట్ సేల్స్ డేటాని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ సండే రోజు చేసిన వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఆటో ప్లేయర్స్ అయితే సెప్టెంబర్ 1 వాళ్ళ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ డేటాని అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న డేటాను చూస్తే ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్స్ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళైతే పాజిటివ్ గానే డేటాని పోస్ట్ చేశారు. అదే మనకి డేటా రిపీట్ అయితే వచ్చే ఆగస్టు సేల్స్ లో కూడా సేమ్ డేటా మెయింటైన్ అయినట్లయితే అది ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్స్ కి 4 వీలర్స్ కి అయితే పాజిటివ్ గా ఉంటుంది అనుకున్నాం కదా. సో ఈ రోజు మీరు గమనిస్తే ఎస్కాట్స్ అలాగే M&M ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ సేల్స్ ని మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎస్కాట్స్ ఒక ట్రాక్టర్ సేల్స్ 80% గ్రో అయ్యాయి. మహేంద్ర M&M వాళ్ళ ట్రాక్టర్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 65% గ్రో అవడం జరిగింది ఫ్రెండ్స్. 4 వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయిన మారుతి సుజుకి వాళ్ళు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17% అయితే వాళ్ళ సేల్స్ ఆగస్టు సేల్స్ అయితే గ్రో అవడం జరిగింది. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో అశోక్ లీలాండ్ వాళ్ళ సేల్స్ ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కొంత వీక్నెస్ మీకు కనిపిస్తున్నా జూలై సేల్స్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్టు సేల్స్ అనేవి 34% గ్రో అవడం జరిగింది అనమాట. అంటే రీసెంట్ టైమ్స్ లో కమర్షియల్ వెహికల్ సేల్స్ కొంత వీక్ గా ఉన్నాయి, కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ అది కొంత నెగిటివ్ గా ఉంటుందని మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ రీసెంట్ గా ఉన్న వీళ్ళ నెంబర్స్ తో పోలిస్తే మాత్రం కొంత గ్రోత్ అయితే కనిపిస్తుంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో స్టిల్ మనకు కొంత వీక్నెస్ అయితే ఉంది. సో ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ని మొదట డిస్కస్ చేసి తర్వాత ఎయిర్టెల్కి అండ్ వోడాఫోన్ ఐడియాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎందుకని ఎయిర్టెల్ ఇంక్రీజ్ అయింది వోడాఫోన్ ఐడియా డిక్రీజ్ అయింది, ప్రెసెంట్ ఇచ్చిన జడ్జ్మెంట్ వోడాఫోన్ ఐడియాని ఎయిర్టెల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అన్న డేటాని అయితే క్లియర్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ పేమెంట్స్ అయితే చేయాలో దానికి 10 years టైం లైన్ని సుప్రీంకోర్టు గ్రాంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇమీడియట్గా కట్టాల్సిన అవసరం లేదు, 10 years టైం తీసుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ కొంతగా పేమెంట్ చేస్తూ 10 years లోపు డబ్బులు కట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళైతే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. 10 years అంటున్నాం కదా అని ఏదో ఒక ఇయర్లో పేమెంట్ని స్కిప్ చేస్తారేమో,
ఒకవేళ ఈ ఇన్స్టాల్మెంట్స్ని మీరు ఏ రోజైనా స్కిప్ చేశారంటే, అలా మీరు స్కిప్ చేసినట్లయితే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా మీరు స్కిప్ చేసిన పేమెంట్ అనేది వస్తుందనేలా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు కొంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. అంటే ఎట్ ఎనీ కాస్ట్ ప్రతి ఇయర్ కూడా ఇన్స్టాల్మెంట్స్లో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాల్సిన డబ్బులు అయితే కడుతూ రావాలి. అండ్ ఫస్ట్ ఇమీడియట్గా 2021 మార్చ్ ఎండింగ్ లోపు మీరు కట్టాల్సిన పేమెంట్ ఎంతైతే ఉందో అందులో 10% పేమెంట్ అనేది ఇమీడియట్గా కట్టండి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా కూడా మీరు కట్టాల్సింది ఇన్స్టాల్మెంట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టండి. దానికి మేము 10 years టైం పీరియడ్ ఇస్తున్నామని టెలికాం కంపెనీస్కి అయితే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎయిర్టెల్ వాళ్ళు కట్టాల్సింది 25,976 crores ఫ్రెండ్స్. సో దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఆల్మోస్ట్ 26,000 crores దగ్గరగా ఎయిర్టెల్ వాళ్ళు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కాకపోతే ఈ క్వశ్చన్ మార్క్ అయితే మార్కెట్లో ఉంది ఫ్రెండ్స్. కేవలం ఈ డబ్బుల్నే కట్టాలా టెలికాం ప్లేయర్స్, లేదంటే ఈ డబ్బులకి ఇంట్రెస్ట్ ని కూడా యాడ్ చేస్తూ పేమెంట్ చేయాల్సి వస్తుందా? బికాస్ ఇది 10 years టైం పీరియడ్ ఉండే పేమెంట్ కాబట్టి ఇన్ని వేల కోట్లు వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకునే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ మోస్ట్లీ అలౌ చేయదు. దీనికి విత్ ఇంట్రెస్ట్తోనే కట్టమని చెప్తుందనేలా కూడా ప్రెసెంట్ అయితే క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో అనుకుందాం వితౌట్ ఇంట్రెస్ట్ ఎయిర్టెల్ కానీ పేమెంట్ చేయాల్సి వస్తే ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 2,600 crores దగ్గరగా చేయాల్సి వస్తుంది. విత్ ఇంట్రెస్ట్ తో చూస్తే యావరేజ్ గా 8% ఇంట్రెస్ట్ ని మనం యాడ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా 12,376 crores అనేది ఎయిర్టెల్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా 3,871 crores ఎయిర్టెల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే పే చేయాల్సి వస్తుంది. ఎయిర్టెల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంపాదించుకునే డబ్బుల్లోంచి మొత్తం ఎక్స్పెన్సెస్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్ని పోను, ట్యాక్సెస్ అన్ని పోను, మిగతాది ఏదైతే మిగులుతుందో అందులోంచి 3,871 crores పే చేసే పొజిషన్లో ప్రెసెంట్ ఎయిర్టెల్ వాళ్ళు ఉన్నారా, అంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారా అని చూస్తే వాళ్ళ FY20 రిజల్ట్స్ని అండ్ వాళ్ళు రీసెంట్గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ని కూడా మీరు గమనిస్తే వాళ్ళ దగ్గర కొంత స్ట్రాంగ్గానే క్యాష్ బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. బికాస్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వాళ్ళు టెలికాం కంపెనీస్ని ఇంత డబ్బులు కట్టండి అని చెప్పారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎయిర్టెల్ వాళ్ళు ఇతర సోర్సెస్ నుంచి డబ్బులు రైజ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఫైనాన్షియల్గా ఎయిర్టెల్ వాళ్ళు అయితే కొంత స్టేబుల్గానే ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ని గమనిస్తే 157గా ఉందన్నమాట. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటే మోస్ట్లీ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఎయిర్టెల్ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరి దగ్గర నుంచి యావరేజ్గా ఎయిర్టెల్ వాళ్ళు 157 రూపీస్ని అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ హైయెస్ట్ అనమాట. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఇతర ప్లేయర్స్ లైక్ జియోతో, వోడాఫోన్ ఐడియాతో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నదే హైయెస్ట్ కాబట్టి. అండ్ కమింగ్ టైమ్స్లో ఈ 157ని 200కి అండ్ 200 నుంచి 300 కూడా తీసుకువెళ్తామని ఎయిర్టెల్ చైర్మన్ అయిన సునీల్ మిట్టల్ గారు కూడా రీసెంట్ టైమ్స్లో స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ఎయిర్టెల్ అయితే ఈ పేమెంట్ చేయడానికి ఫైనాన్షియల్గా స్టేబుల్గానే ఉన్నట్టే. కాకపోతే వోడాఫోన్ ఐడియా కండిషన్ ఒకసారి గమనించండి. వితౌట్ ఇంట్రెస్ట్ చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా 5,040 crores కట్టాలి. ఒకవేళ దానికి వడ్డీ కూడా యాడ్ అయితే 7,511 crores అయితే వోడాఫోన్ ఐడియా పేమెంట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కానీ రీసెంట్ వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 3,400 crores గానే ఉందన్నమాట. సో వాళ్ళు ఇప్పుడున్న కండిషన్లో అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఇయర్ 7,500 crores అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టే పరిస్థితుల్లో అయితే లేరు. ఓకే, ప్రెసెంట్ లేరు. కమింగ్ టైమ్స్లో రెవెన్యూస్ని బాగా జనరేట్ చేసుకోగలరా అంటే వాళ్ళ ఆర్పు రీసెంట్ టైమ్స్లో కూడా, రీసెంట్ రిజల్ట్స్లో కూడా ఆర్పు అనేది ఫాలో అవడం జరిగింది. ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా ఒక ఆర్పు అనేది 114గా ఉంది. వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్గా 114 రూపీసే వీళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ప్రెసెంట్ వీళ్ళకున్న ఆర్పు చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయితే తప్పితే వీళ్ళు ఈ పేమెంట్ని చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఎయిర్టెల్ ఈరోజు ఎందుకు ఇంక్రీజ్ అయింది, వోడాఫోన్ ఐడియా ఎందుకు ఈరోజు డిక్రీజ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కేసు రన్ అవుతున్నప్పటి నుంచి కూడా ఎయిర్టెల్ ఎప్పుడు కూడా నెగిటివ్గా మూవ్ అవ్వలేదు ఫ్రెండ్స్. బికాస్ సుప్రీంకోర్టు వాళ్ళు కమింగ్ టర్మ్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే అది ఎయిర్టెల్కి పాజిటివ్గానే ఉంటుంది, వోడాఫోన్ ఐడియాకి పాజిటివ్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా మీరు డబ్బులు కట్టాలి అని చెప్పినా సరే ఎయిర్టెల్ కట్టే పొజిషన్లో ఉంది, వోడాఫోన్ ఐడియా కట్టే పొజిషన్లో లేదు. సో ఇమీడియట్గా ఎయిర్టెల్ వాళ్ళు అంత పెద్ద మొత్తంలో సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన డబ్బులు కట్టడం అనేది ఎయిర్టెల్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నా అంత పెద్ద మొత్తం వోడాఫోన్ ఐడియా వాళ్ళు కట్టలేరు. కాబట్టి వాళ్ళు టెలికాం స్పేస్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో వోడాఫోన్ ఐడియా కింద ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎయిదర్ జియోలో కానీ ఎయిర్టెల్లో కానీ మూవ్ అవుతారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈవెన్ నెగిటివ్ జడ్జ్మెంట్ ఇచ్చినా సరే అదే ఎయిర్టెల్ని, జియోని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని ఎయిర్టెల్ అయితే మనకి వన్ డైరెక్షన్లో మూవ్ అవుతూ వచ్చింది. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు ప్రెసెంట్ ఉన్న ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పాటు బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీల గురించి కూడా మాట్లాడారనమాట. ఆర్కామ్, ఎయిర్సెల్, వీడియోకాన్ వీటి గురించి కూడా మాట్లాడారు. సో ఆర్కామ్ దగ్గర నుంచి జియో వాళ్ళు స్పెక్ట్రమ్ కొనుక్కున్నారు. కాబట్టి ఆర్కామ్ వాళ్ళు ఏ డబ్బులు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాలో ఆ డబ్బులు మనం జియో దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేయకూడదు. ఎయిర్సెల్ అలాగే వీడియోకాన్ వాళ్ళు వాళ్ళ స్పెక్ట్రమ్ని ఎయిర్టెల్కి అమ్మారు. కాబట్టి ఎయిర్సెల్ వాళ్ళు కట్టాల్సిన 12,289 crores అండ్ వీడియోకాన్ వాళ్ళు కట్టాల్సిన 1,376 crores. అందులోంచి కొంత మొత్తం మనం ఎయిర్టెల్ దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేయకూడదు. అలా సుప్రీంకోర్టు ఎప్పుడైతే వాదనలు వినిపించడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఎయిర్టెల్ షేర్ ప్రైస్ లో మనకి సెల్లింగ్ అయితే కనిపిస్తూ వచ్చింది. కాకపోతే ఈ రోజు ఆల్మోస్ట్ మీకు 11:50కి నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా. సుప్రీంకోర్టు వాళ్ళు ఇస్తున్న ఫైనల్ హీరింగ్ లో ఎయిర్సెల్ అలాగే వీడియోకాన్ డబ్బులు భారత్ ఎయిర్టెల్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలని సుప్రీంకోర్టు వాళ్ళైతే తీర్పు ఇవ్వలేదు ఫ్రెండ్స్.
ఈ డెసిషన్ ని ఎన్సీఎల్టీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీలు రిలేటెడ్ గా ఎయిర్టెల్ ని అలాగే జియోని పేమెంట్ చేయండి అని చెప్పలేదో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మనకి ఎయిర్టెల్ లో కొంత స్ట్రాంగ్ గా మూవ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఈ రీజన్స్ తో మనకి ఎయిర్టెల్ అయితే ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. బట్ వడాఫోన్ ఐడియా ఎందుకు పడింది? వడాఫోన్ ఐడియాని కూడా ఇమీడియట్ గా కట్టమని చెప్పలేదు కదా, 10 years టైం పీరియడ్ ఇచ్చారు కదా. మరి వడాఫోన్ ఐడియా ఎందుకు పడిందంటే అసలు వడాఫోన్ ఐడియా వాళ్ళు ఫస్ట్ నుంచి అడిగిన టైం పీరియడ్ 20 years అనమాట. సో మాకు 20 years మీరు టైం పీరియడ్ ఇస్తే మేము ఇయర్ ఆన్ ఇయర్లో కొంత పేమెంట్స్ చేస్తూ 20 సంవత్సరాల్లో మేము చేయాల్సిన పేమెంట్స్ చేస్తామని వడాఫోన్ ఐడియా వాళ్ళు చెప్తూ వచ్చారు. వడాఫోన్ ఐడియా వాళ్ళు ఇలా 20 years అడగడానికి కూడా రీజన్ ఉంది ఫ్రెండ్స్. ప్రెసెంట్ వడాఫోన్ ఐడియా వాళ్ళు జనరేట్ చేస్తున్న క్యాష్ అండ్ ఇతర లైబిలిటీస్ అన్నిటిని మీట్ చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తున్న పేమెంట్ వీళ్ళు చేయాలంటే మినిమం 20 years కావాలని చెప్పి వాళ్ళు ఆ 20 years టైం పీరియడ్ అయితే అడుగుతూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు 20 years కాకుండా 10 years ఇచ్చేసరికి వడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రెసెంట్ చూపిస్తున్న ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఆ పేమెంట్ చేసే పరిస్థితుల్లో అయితే వడాఫోన్ ఐడియా వాళ్ళు అయితే లేరు. అట్లీస్ట్ 15 years ఇచ్చున్నా సరే అది వడాఫోన్ ఐడియా కొంత పాజిటివ్ గా ఉండేదేమో. కానీ 10 years ఇచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు కట్టాల్సిన పేమెంట్ అయితే కొంత ఎక్కువగా ఉంది. బట్ ప్రెసెంట్ కంపెనీ పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే అంత పెద్ద మొత్తంలో పేమెంట్స్ వడాఫోన్ ఐడియా చేసే పరిస్థితుల్లో అయితే లేదు. కాకపోతే దీనికి ఇంకొక డేటా పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా వడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేసినప్పుడు వడాఫోన్ ఐడియా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారో అలా ఇచ్చిన తర్వాత వడాఫోన్ ఐడియా మేనేజ్మెంట్ డబ్బుల్ని రైజ్ చేస్తారని చెప్పడం జరిగింది. మేబీ సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఫైనల్ అన్సర్టనిటీ అంతా క్లియర్ అయిన తర్వాత మేబీ వాళ్ళు ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్టర్ని వడాఫోన్ ఐడియాలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఒక పెద్ద ఇన్వెస్టర్ని వడాఫోన్ ఐడియాలోకి తీసుకొచ్చి ఒక పెద్ద మొత్తంలో డబ్బులను రైజ్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ అది వడాఫోన్ ఐడియాని చాలా స్ట్రాంగ్గా మూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ అది జరగకపోయినా వడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ ఆర్పుని ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచుకోకుండా ఉంటే మాత్రం వీళ్ళు పే చేయాల్సిన పేమెంట్స్ అయితే చేయలేరు. కాబట్టి ఇక్కడ నుంచి మోస్ట్లీ 6 to 8 months లోపు వడాఫోన్ ఐడియా వాళ్ళు ఒక పొటెన్షియల్ ఇన్వెస్టర్ని వడాఫోన్ ఐడియాలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 11,380 అండ్ రెసిస్టెన్స్ 11,620 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,280 అండ్ రెసిస్టెన్స్ అయితే 24,240. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే 11,000 దగ్గరే మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రాడేలో కూడా కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి నిఫ్టీ 11,000 లెవెల్ని బ్రేక్ చేయదు అని పుట్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి 11,000ని ఆప్షన్ చైన్ ప్రకారం మంత్లీ ఆప్షన్ చైన్ ప్రకారం అయితే మనం సపోర్ట్గా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని గమనించండి. 11,500 దగ్గర మీకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ దాని తర్వాత 12,000 దగ్గర మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా 11,500ని బ్రేక్ చేయదు. ఇఫ్ అలా బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 12,000 అవుతుందని కాల్ రైటర్స్ ప్రకారం అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.